మీరు లోపల ఉన్నప్పుడు మనకి సుబ్రహ్మణ్య దేవాలయం కనపడుతుంది. మీరు ఆ సుబ్రహ్మణ్య దేవాలయం మీద తల ఎత్తి చూస్తే కొన్ని బొమ్మలు కనపడతాయి. బొమ్మల్ని బట్టి తెలుస్తుంది మనకు, అక్కడ ఒక కథ తెలుస్తుంది. ప్రౌఢదేవరాయలు అని ఒక రాజు. ఆ ప్రౌఢదేవరాయ దగ్గర అరుణగిరినాథర్ అనబడేటటువంటి ఒక వ్యక్తి మంచి ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆయన దగ్గర అంతకుముందే ప్రౌఢదేవరాయల వారి దగ్గర సంబంధం అని ఒక కవి ఆస్థాన కవి. కానీ ఈ అరుణగిరినాథర్ తర్వాత ఆస్థాన కవి. అది కూడా ఎందుకు అవ్వవలసి వచ్చింది అంటే, అరుణగిరినాథర్ యొక్క తల్లి చాలా చిన్న వయస్సులోనే, అరుణగిరినాథర్ చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే శరీరం విడిచిపెట్టేసింది. అంతకు ముందే తండ్రి చనిపోయాడు. ఆవిడ శరీరం వదిలిపెడుతూ ఈ పిల్లవాడిని రక్షించమని అక్కగారికి అప్పచెప్పింది. అక్కగారి పేరు ఆది. ఆ ఆది అనబడే అక్కగారు ఈ అరుణగిరినాథర్ని పెంచి పెద్ద చేసింది. ఈ అరుణగిరినాథరు దుర్వ్యసనపరుడై స్త్రీలోలుడై స్వేచ్ఛగా తిరుగుతుండేవాడు. ఒకనాడు అక్కగారు చాలా బాధపడి నింద చేసింది. అతనికి వైరాగ్యం కలిగి, ఇన్ని తప్పులు చేశాను, నేనిక బతకకూడదని ఈ భల్లాల మహారాజు గారు కట్టించిన గోపురం ఎక్కి చచ్చిపోతానని అక్కడి నుంచి కింద పడ్డాడు. కింద పడుతుంటే లోపల సుబ్రహ్మణ్య దేవాలయంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు బయటికి వచ్చి చేతులు పట్టి పట్టుకున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్పర్శ తగలగానే అతనిలో కవిత్వం పెళ్ళుబుకి మహాభక్తుడయ్యాడు. కళానుభూతి అని చెప్పి ఆయన అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య గీతములను రచన చేశాడు. సుబ్రహ్మణ్య తత్వం మీద రచన చేశాడు. ఆయనే ఆ కాలంలో ప్రౌఢదేవరాయల వారి ఆస్థాన కవి సంబంధం. అరుణగిరినాథర్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని రాజు ఆ ఆస్థాన కవి సంబంధాన్ని తీసి అరుణగిరినాథర్కి ఆస్థాన కవి పదవినిచ్చాడు. ఈయన ఆస్థాన కవి ఉంటూ సుబ్రహ్మణ్యుణ్ణి సేవించాలనేటటువంటి తాపత్రయంతో తెచ్చిన పువ్వులతో సంతోషపడక పరకాయ ప్రవేశ విద్య తెచ్చుకుని తన శరీరాన్ని అరుణాచల దేవాలయంలో ఒక మూల ఎవరికీ కనపడకుండా విడిచిపెట్టి చిలుకలోకి ప్రవేశించి పక్కన ఉన్నటువంటి వనాల్లో వెళ్లి పారిజాత పుష్పాలు వచ్చి సుబ్రహ్మణ్యుణ్ణి సేవిస్తుండేవాడు. ఇది పెట్టాడు సంబంధం. తను శరీరాన్ని వదిలి చిలుక శరీరంలోకి వెడుతూ ఉంటాడు. నా ఆస్థాన పదవి ఇతని వల్లే పోయింది, ఇతనికి మళ్ళీ శరీరం లేకుండా చెయ్యాలని ఆ అరుణగిరినాథర్ శరీరాన్ని విడిచిపెట్టి చిలుక శరీరంలోకి ప్రవేశించగానే ఆ అరుణగిరినాథర్ యొక్క శరీరాన్ని కాల్చేశాడు. అయిపోయింది. ఆయనకి శరీరం లేదు. లేకపోవడం వల్ల చిలుక రూపంలోనే ఆ గోపురంలో కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఇప్పటికీ పాటలు పాడతారు. ఆయన చిలుక రూపంలో పాట పాడే గోపురం కాబట్టి ఆ గోపురానికి కిలి గోపురం అని పేరు. MBR ఫార్మ్ టు యువర్ హోమ్. మా వద్ద స్వచ్ఛమైన క్వాలిటీ గల ఇడ్లీ రవ్వ, వరి నూక, దంపుడు బియ్యం అమ్మబడును మరియు అన్ని రకముల బియ్యములు అమ్మబడును. మా బ్రాంచ్లు గండేపల్లి, మండపేట, చెల్లూరులో కలవు. MBR ఫార్మ్ టు యువర్ హోమ్.